హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు క్రాప్ టాప్ బ్యాక్ హోల్ నెక్ కటింగ్ విధానం అండ్ స్టిచ్చింగ్ కూడా చూద్దామండి. నాకైతే వీళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ మెజర్మెంట్ కూడా 24-25 సైజెస్ వచ్చింది నడుం దగ్గర. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్, హ్యాండ్ లెంత్ వచ్చేసి 13. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ మనం మార్క్ చేసుకుందామండి. 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. క్రాప్ టాప్ కాబట్టి మొత్తం 2 కూడా మడతలు వేసేసుకున్నాను. 2 మడతల మీద కటింగ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రంట్స్ మనం డాట్స్ వేస్తాం కాబట్టి. పొడవు వచ్చేసి 13 వచ్చిందండి. 1 ఇంచు మడతల కోసం పెట్టుకున్నాను, 14 పెట్టుకున్నాను. బ్లౌజ్ని ఇలా 4 భాగాలుగా మడత పెట్టుకొని చూడండి, ఫ్రంట్ పార్ట్ ఓన్లీ ఇది మడత పెట్టుకుంటే ఇంత వచ్చింది. డాట్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకున్నాను నేను. బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందనేది చూస్తున్నానండి. బ్లౌజ్ షోల్డరు బ్యాక్ నెక్ షోల్డర్ వచ్చేసి 6.5 ఉంది, అంటే 13. చంక పొడవు ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. అలానే చంక పొడవు కూడా సమానంగా ఇది వచ్చేసింది. ఇదిగోండి, చంక లూజు ఆ ఖర్చుకి సమానంగా సరిపడే ఉంది. షోల్డర్ కటింగ్ చేసుకొని కింద పార్ట్ సమానంగా కటింగ్ చేసుకొని సైడ్స్ చంక కూడా ఇలా డ్రా చేసిన విధంగా నేను కటింగ్ చేసుకొని నాటు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్కి డాట్ కోసం, పొడవు 5 ఇంచెస్ క్రాప్ టాప్ కాబట్టి 5 ఇంచెస్ డాట్ కోసం ఇలా మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి నార్మల్ నెక్ అండి, ఆలివ్ నెక్ లాగా ఇలా నేను డ్రా చేసుకున్నాను. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. బ్యాక్ వచ్చి హోల్ నెక్ అండి, నెక్ డీప్ ఎంత ఉందో ఇలా మార్క్ చేసుకున్నాను. షోల్డర్ ఇలా మార్క్ చేసుకొని హోల్ నెక్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. సేమ్ ఇదే హోల్ నెక్ అడిగారు కాబట్టి ఇలా నేను మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకండి నెక్ అయితే ఇలా కటింగ్ చేసుకున్నాను. అక్కడ థ్రెడ్ పెట్టుకుంటాను, బ్యాక్ హుక్స్ పెట్టుకుంటాను. థ్రెడ్ కూడా ఇలా ఓపెన్ చేసేసాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ కోసం 3/4 హ్యాండ్ కాబట్టి లైనింగ్ వేయట్లేదండి. జార్జెట్ చిప్ వర్క్ ఉండే క్లాత్ ఇది. ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ చేసుకున్నాను. మనకి 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, దానిలో కాబట్టి 3/4 హ్యాండ్స్ కోసం ఇలా విడివిడిగా నేను మార్క్ చేసి కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను, ఇలా వేసుకున్నానండి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు 2 కూడాను మనకి కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పార్ట్ సమానంగా ఇలా కటింగ్ చేసుకున్నాను. 13 పొడవండి, మడత కోసం కొంచెం పెట్టుకొని చంక భాగం 3 ఇంచెస్కి, హ్యాండ్ లూజు 9 ఉంది, చంక భాగం వచ్చేసి 14 ఉంది. అలానే మార్క్ చేసుకొని ఇలా నాటు పెట్టుకున్నాను. ఇప్పుడు చంక భాగంకి అతుకులు పడతాయి కదా, ఆ అతుకుల కోసం ఇలా నేను క్లాత్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కటింగ్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ విధానం చూద్దామండి. క్రాప్ టాప్ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ హోల్ నెక్, హ్యాండ్ పార్ట్ ఇది. దీనికి ఇందాక అతుకులు కటింగ్ చేసుకున్నాం కదా, కింద ఇలా మడత కుట్టేసుకొని అతుకులు కూడా అతికేసుకొని పైకుట్టు వేసుకుంటున్నానండి. దీనికి లైనింగ్ అయితే మనం యాడ్ చేయలేదు. హ్యాండ్ పార్ట్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, మొత్తం కూడా నెక్ సైడ్స్ అంతా కూడాను ముందు అటాచ్ చేసుకోవాలి. ఏమాత్రం బుస్కలు లేకుండా సమానంగా సాఫీగా ఇలా సర్దుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇలా జారుతుంది అనుకునే వాళ్ళైతే ముందుగానే పిన్స్ పెట్టుకొని అయినా కానీ లైనింగ్ అతుక్కోవచ్చు. ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా పాయింట్ దింపాలండి. ఇది ఆలివ్ నెక్ టైప్ కాబట్టి నెక్ పాయింట్ దగ్గర ఆపి నెక్ రౌండ్ మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు అలానే చంక భాగం సైడ్స్ కూడాను అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా అతుక్కున్న తర్వాత 5 ఇంచెస్కి ముందుగానే మనం మార్క్ చేసుకున్నాం కదా, అది డాట్ ఆపడం అలా వేసుకుంటున్నానండి. చూడండి డాట్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నడుముకి పట్టీ కట్టాలి కదండి. ఇదిగోండి ఇలా పొడవుగా క్లాత్ తీసుకొని దాన్ని అటాచ్ చేసుకొని పైకుట్టు వేసుకున్నాను. పైకుట్టు వేసుకోకపోతే లైనింగ్ కిందకి వచ్చేస్తుందండి. దాన్ని మడత పెట్టేసుకొని ఇలా అతికేసుకుంటున్నాను. హ్యాండ్ వర్క్ అయితే కనుక నేను చేయట్లేదు, పట్టే కాబట్టి ఇలా మొత్తం ఖర్చులు కూడాను కటింగ్ చేసేసుకున్నానండి. ముందుగా మనం ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే బ్లౌజు నీట్గా ఫినిషింగ్ వస్తుంది. అదే సమానంగా కటింగ్ చేసుకుంటే కనుక హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అండి, ఇది రౌండ్ హోల్ నెక్, మిడిల్లో ఇలా తాడు పెట్టేసుకున్నాను. హోల్ నెక్ ఇలా అటాచ్ చేసుకున్నాను. ఇలా నెక్ భాగం కటింగ్ చేసుకున్న తర్వాత తాడు ఊడిపోకుండా గట్టిగా రఫ్ చేసుకొని హోల్ నెక్ దగ్గర నెక్ లైనింగ్కి పైకుట్టు ఇలా వేసుకున్నాను. ఇదిగోండి నెక్ అయితే ఇలా నెక్ మీద కుట్టు వేసుకుంటున్నాను. ఇది క్రాప్ టాపే కాబట్టి నెక్కి క్లాత్ ఏమీ అతకట్లేదండి. పైపింగ్ అలా కూడా ఏమీ లేదు కాబట్టి ఓన్లీ థ్రెడ్స్ పెట్టేశాను బ్యాక్ సైడ్. బ్యాక్ పార్ట్ లైనింగ్ కూడాను ఇలా మొత్తం కూడా అతికేసుకుంటున్నాను. అతుక్కుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా ఇలా కటింగ్ చేసుకున్నానండి. ఇంకో వైపు కూడా బ్యాక్ పార్ట్ లైనింగ్ ఇలా నెక్ పార్ట్ అతికి కటింగ్ చేసుకున్నాను. రౌండ్ తిరిగే దగ్గర నాట్లు పెట్టుకుంటే నెక్ రౌండ్ షేప్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ పైన ఇలా కుట్టు వేసుకొని ఈ పార్ట్ కూడా లైనింగ్ మొత్తం కూడా అటాచ్ చేసేసుకుంటున్నానండి. ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. హుక్స్ల పట్టి కాజాల పట్టి కూడా ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం బ్యాక్ ఓపెన్ కాబట్టి తాళ్ళు పట్టి వచ్చేసి పెద్దగా పెట్టుకుంటే మధ్యలో ఓపెన్ గ్యాప్స్ లేకుండా ఉంటుంది. నడుం బెల్ట్ కోసం లైనింగ్ ఇలా అటాచ్ చేసుకుంటున్నాను.
పట్టి కాజు పట్టి సమంగా సరిపోయిందండి. బ్యాక్ డాట్స్ కూడా ఇలా వేసేసుకున్నాను. 4 ఇంచెస్కి బ్యాక్ డాట్ పొడవు ఇలా వేసుకొని ఉక్సులు పట్టి కాజులు పట్టి సరిపోయిందా లేదా చూసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్ అటాచ్ చేసుకుంటున్నాను. షోల్డర్ కుట్టు మీద కుట్టు 2 కుట్లు లైన్గా వచ్చేలాగా వేసుకొని చంక దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులుంటే కొంచెం కటింగ్ చేసుకొని హ్యాండ్ పార్ట్ ఇలా అటాచ్ చేసుకుంటున్నానండి. రెండు వైపులా కూడా చేతులు ఇలా అటాచ్ చేసుకొని సైడ్స్ ముందుగా ఒక కుట్టు వేసుకుంటున్నానండి. ఇలా 2 కుట్లు వేసేసుకొని మనకి ఇది ఆది బ్లౌజ్ కదండి, ఎంత లూజ్ ఉందో బాడీ దగ్గర ఎంత లూజ్ ఉందో ఇలా చూసుకుంటున్నాను. హ్యాండ్ పార్ట్ చంక దగ్గర కూడా ఎంత లూజ్ ఉందో చూసుకొని 3/4 హ్యాండ్స్ కాబట్టి 9 ఇంచెస్ పొడవుకి మార్క్ చేసుకున్నాను. 9 ఇంచెస్ లూజ్కి మార్క్ చేసుకొని చంక లూజు ఎంత వచ్చిందో ఇలా చూసుకున్నాను. ఇందాక ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకున్నది సేమ్ అలానే 3 స్టిచ్లు వేసుకుంటున్నాను. ఖర్చు మొత్తం కూడాను కటింగ్ చేసుకున్నాను. ఫస్ట్ వేసుకున్న హ్యాండ్ మెజర్మెంట్ ఎంత ఉందో చంక మెజర్మెంట్ ఎంత ఉందో దాని ప్రకారంగా దీనికి కుట్లు వేసుకున్నానండి ఇంకో వైపు. ఇదిగోండి, ఇప్పుడు ఆది బ్లౌజ్ పెట్టి మెజర్మెంట్ కొలిస్తే సమానంగా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా కరెక్ట్గా వచ్చింది. ఫైనల్లీ బ్లౌజ్ లుక్ అయితే కనుక ఇలా వచ్చిందండి. ఆ అమ్మాయి వేసుకుంటే ఫిట్టింగ్ కూడా చాలా బాగా సరిపోయింది. ఇది మెజర్మెంట్స్తో కావాలంటే కనుక 24-28 సైజెస్ మెజర్మెంట్స్ ప్రిన్సెస్ కట్ కటింగ్ మెజర్మెంట్స్ ఇదే ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయండి. వాటిని కూడా చూడండి, మీకు అప్పుడు కటింగ్ అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.